నమస్కారం. లక్కీ సినిమాటెక్ ఛానల్‌కి స్వాగతం. మా ఛానల్‌ని ప్రోత్సహిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఆమె 6 పదుల వయసుకు దగ్గరలో ఉన్నారు. అయినా తరగని అందం. హీరోయిన్‌గా ఐరన్ లెగ్ అని ఎంతోమంది కామెంట్స్ చేసినా వెనక్కి తగ్గక లక్కీ హీరోయిన్ అనే పేరును సంపాదించారు. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ ఏమాత్రం తగ్గక ముందుకు దూసుకెళ్తున్న ఆమె రమ్యకృష్ణ. సుదీర్ఘ కాలం పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ సినిమాల్లో హీరోయిన్‌గా నటించి ఆ పాత్రల్లో తనదైన ముద్ర వేసిన రమ్యకృష్ణ కెరీర్లో వివాదాలు అంత స్థాయిలోనే ఉన్నాయి. దర్శకుడు కెఎస్ రవికుమార్తో రమ్యకృష్ణకు సంబంధం ఉందని అప్పట్లో జోరుగా వినిపించేది. దీనికి కారణం ఉంది. ఆయన దర్శకత్వంలో రూపొందిన చాలా సినిమాల్లో రమ్యకృష్ణ నటించారు. సినిమా సెట్స్లో షూటింగ్ సమయంలో రమ్యకృష్ణ, రవికుమార్ చాలా సన్నిహితంగా మెలిగేవారని మీడియా కోడై కూసేది. దీంతో ఆమెకు ప్రెగ్నెన్సీ కూడా వచ్చిందని అంటారు. రవికుమార్ రమ్యను పెళ్లి చేసుకోకపోయినా ఇద్దరూ కలిసి డేటింగ్ చేశారనేది బాగా వినిపించిన మాట. రమ్యతో తన భర్తకున్న సంబంధం గురించి తెలుసుకున్న కెఎస్ రవికుమార్ భార్య కూడా రమ్యకృష్ణను బెదిరించినట్టు సమాచారం. ఇది కాస్త రవికుమార్ కెరీర్ పైన కూడా ప్రభావం చూపిందంటారు. అయితే ఈ కారణం వల్ల రమ్యకృష్ణకు దూరం అవ్వాలని నిర్ణయించుకోగా అబార్షన్ కోసం రమ్య రవికుమార్ని 75 లక్షలు డిమాండ్ చేసినట్టుగా కూడా అప్పట్లో వార్తలు బయటకు వచ్చాయి. కానీ బయట మాత్రం ప్రెగ్నెన్సీ విషయాన్ని ఇద్దరూ ఖండించారు. ఏదేమైనా అప్పుడు నీలాంబరి పాత్రలో ఎంతటి శక్తివంతమైన నటనను ప్రదర్శించారో ఇప్పుడు శివగామి పాత్రలో సైతం అంతే శక్తివంతమైన నటనను ప్రదర్శించారు రమ్యకృష్ణ. ఆ తర్వాత రంగమార్తాండ సినిమాలో సైతం చక్కని అభినయాన్ని ప్రదర్శించిన రమ్యకృష్ణ మరిన్ని మంచి చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని అలరించాలని మన ఛానల్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుందాం. చూశారుగా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.